పాకిస్తాన్ నష్ట దిగ్బంధనం అవుతోంది. ఒక పక్క నుంచి ఇండియన్ ఆర్మీ, ఇంకో పక్క నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇంకో పక్క నుంచి అరేబియా మహాసముద్రంలో ఇండియన్ నేవీ. మూడు వైపుల నుంచి పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్కి ఊపిరాడకుండా చేస్తోంది. పాకిస్తాన్లోని ముఖ్యమైన నగరాలైన లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ అండ్ అలాగే కరాచీ ఇలాంటి నగరాలన్నింటి మీద దాడి చేసి అత్తలాకుతలం చేస్తున్నాయి ఇండియన్ ట్రై ఫోర్సెస్. దీనికి తోడు ఇదే దొరికిందే ఛాన్స్ అనుకున్న బలూచ్ ఆర్మీ కూడా పాకిస్తాన్ని ఏమాత్రం వదిలిపెట్టట్లేదు. ఆల్రెడీ బలూచిస్తాన్లోనే ఒక భాగంగా ఉన్న క్వెట్టా సిటీ మీద దాడి చేసి అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ని అండ్ పోస్టులపై దాడి చేసి ఆర్మీ సోల్జర్స్ని దాదాపు 15 మంది వరకు చంపేశారు. సో ఆ పోస్టులను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఒక పక్క ఇదంతా జరుగుతుంటే ఇంకో పక్క మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లే ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది కాబట్టి అండ్ ఇండియా కూడా అటాక్ చేసింది కాబట్టి ఒకవేళ ఇండియా మీద శాంక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుందేమో వరల్డ్ నేషన్స్ అనుకున్నాం. బట్ రీసెంట్ అప్డేట్స్ చూస్తుంటే ఇండియా మీద శాంక్షన్స్ పెట్టడం కాదు కదా, ఇంకా మాట్లాడితే ఇండియాని అప్రిషియేట్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానికి కారణం రీసెంట్గా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన కామెంట్స్. ఆయన ఏమన్నారంటే ఇండియా పాకిస్తాన్ వారికి సంబంధించి ఒకే ఒక్క ముక్కలో తేల్చేశారు. ఆయన అన్న కామెంట్ ఏంటంటే దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అంటే ఇండియా పాకిస్తాన్ వారితోటి మాకు ఏమాత్రం సంబంధం లేదు అని ఒకే ఒక్క ముక్కతో తేల్చేశారనమాట. సో ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా ఒంటరైపోయింది. అండ్ అలాగే ఇండియా ఎంత మాత్రం దాడి చేసినా పాకిస్తాన్ మీద ఇండియాని ప్రశ్నించే వాళ్ళు అండ్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే నేషన్స్ కూడా ఇప్పుడు ప్రపంచంలో ఏమీ కనిపించడం లేదు. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ కానీ అండ్ యుఎస్ కానీ ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఇండియాని సంయమనం పాటించండి అని చెప్తున్నాయి, కానీ ఏమాత్రం ఇండియా చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించే ధైర్యం మాత్రం చేయట్లేదు. ఎందుకంటే ఇండియా చేస్తుంది కరెక్ట్. ఆల్రెడీ ఇండియా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది ఇండియా దాడి కేవలం టెర్రరిస్ట్ పోస్టుల మీద మాత్రమే, టెర్రరిస్టుల మీద మాత్రమే ఇండియా యుద్ధం సాగిస్తోంది. ఏ మాత్రం పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ ప్రజల మీద కానీ, పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ ఒక్క గుండు కూడా పేల్చదు అని క్లియర్ కట్గా చెప్తూనే ఉంది. దానికి కట్టుబడి ఆల్రెడీ ఇంత ముందు చేసిన 9 ప్లేసులు పాకిస్తాన్లో అండ్ పిఓకేలో చేసిన అటాక్స్ కూడా క్లియర్ కట్గా ప్రిసైజ్డ్గా కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే ఇండియా దాడులు చేసింది. బట్ దానికి పాక్ రెచ్చిపోయింది. చచ్చిపోయిందేదో దేశభక్తులు అన్నట్లు వాళ్ళకి జాతీయ స్థాయి లాంఛనాలతోటి, జాతీయ స్థాయి గౌరవ మర్యాదలతోటి వాళ్ళకి అంత్యక్రియలు జరిపించారు. అండ్ ఆ వీడియోలని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకున్నారు సిగ్గు లేకుండా. అండ్ దానికి తగ్గట్టే ఇండియా మీద కూడా అటాక్ దిగారు. ఎప్పుడైతే ఇండియా మీద, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా మీద పాకిస్తాన్ చేసిన అటాక్స్ జనావాసాల మీద చేసింది. అంటే సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాల మీద అటాక్ చేసి వాటిని నాశనం చేసి ఇండియన్ ప్రజలను చంపాలని పాకిస్తాన్ ఆలోచించింది. సో దానికి ధీటుగానే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ చేసి ఇండియా కంప్లీట్గా పాకిస్తాన్కి బుద్ధి చెప్తోంది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ కరాచీ పోర్ట్ 80% వరకు ధ్వంసం అయిపోయింది. 1971 తర్వాత ఇండియన్ నేవీ పాకిస్తాన్ మీద చేసిన లేదా కరాచీ పోర్టు మీద చేసిన అతిపెద్ద దాడి ఇదే. సో దీని ద్వారా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని ఇండియా గట్టిగా అనుకుంటోంది. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు దాదాపుగా 26 వార్షిప్స్ పాకిస్తాన్ సముద్ర బోర్డర్ వరకు వెళ్ళి అక్కడున్న కరాచీ పోర్టులో దాదాపుగా 10 కార్గో షిప్పుల్ని ధ్వంసం చేసేసింది. అండ్ అలాగే 80% వరకు కరాచీ పోర్టు కూడా బూడిదైపోయినట్లు తెలుస్తోంది. సో ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఇండియా సైన్యంతో పాటు అటు బలూచ్ ఆర్మీ కూడా పాకిస్తాన్ మీద ముప్పేట దాడి జరుగుతున్న టైంలో పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం బయటపడింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ వార్ సిచ్యువేషన్ రావడానికి మొదటి బీజం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వేశాడు. అసలు భారత్ పాక్ యుద్ధానికి అండ్ భారత్ ఈ స్థాయిలో పాకిస్తాన్ని నాశనం చేసేలా అటాక్ చేయడానికి ముఖ్య కారణం ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా గుర్తించింది. సో వెంటనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే అసీం మునీర్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అసీం మునీర్ని తీసుకెళ్లి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచారని అండ్ ఆయన ప్లేస్లో ఇంకొక ఆర్మీ చీఫ్ జనరల్ ఇప్పుడు బాధ్యతలు తీసుకోబోతున్నారని కూడా పాకిస్తాన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఒక పక్క యుద్ధం జరుగుతున్న టైంలో ఆర్మీ చీఫ్ జనరల్ని మార్చడం అంటే పాకిస్తాన్ తన తప్పు తెలుసుకుందనే చెప్పొచ్చు. అండ్ అలాగే ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగానే ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ని తన పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు ముఖ్యంగా ఈ మార్పు ఎక్కడ మొదలైంది అంటే పాకిస్తాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో షహబాజ్ షరీఫ్, ఆయన ఇంటి దగ్గర ఇండియా పేల్చిన ఒక బాంబు పేలింది. సో ఆ బాంబు ఎప్పుడైతే షహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర పేలిందో అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వంలో పూర్తిగా మార్పు వచ్చింది. అండ్ కళ్ళు తెరుచుకునే పాకిస్తాన్కి అండ్ అసలు ప్రాబ్లం ఏంటనేది అర్థమైంది. సో వెంటనే అందుకే మునీర్ని అరెస్ట్ చేశారు. కొత్త ఆర్మీ చీఫ్ జనరల్కి అధికారాలు కూడా ఇచ్చారని వార్తలు.
సో ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్కి సంబంధించి ఇంకొక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే అక్కడున్న మసీదులో ఉండే మౌలానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్గా అక్కడ ఉన్న జనాల్ని బయటకు వచ్చి జిహాద్కి రెడీ అవ్వమని వాళ్ళు మసీదుల్లోనే పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు ఇస్తున్నారంట. ఇళ్లలో లైట్లు ఆపేసండి అని చెప్తున్నారంట. అండ్ ఇళ్లలోనే ఉండాలని ఆర్మీ చెప్తుంటే కాదు జిహాద్కి రెడీ అవ్వండి అని మౌలానాలు చెప్పడం ఇక్కడ అతిపెద్ద షాకింగ్ న్యూస్ అన్నమాట. అయితే దీని వెనుక ఒక పెద్ద ప్లానింగ్ ఉందని కూడా చెప్తున్నారు. అదేంటంటే ఆల్రెడీ పాకిస్తాన్లో చాలా నగరాలపైన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ దాడులు చేస్తున్నాయి. సో ఇలాంటి టైంలో కంప్లీట్గా జనావాసాల మీద దాడులు చేయకూడదు అని ఇండియా పక్కాగా ఒక రూల్ పెట్టుకుంది. ఒకవేళ లైట్లు లేని ప్రాంతాలు ఏవైనా ఉంటే అక్కడ దాడులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇండియన్ మిసైల్స్ కానీ ఇండియన్ బాంబ్స్ కానీ అక్కడ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియాకి కూడా అక్కడ ఏమున్నాయో తెలియక బాంబ్స్ అండ్ మిసైల్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. సో లైట్లన్నీ ఆపేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నది జనావాసాల, లేకపోతే ఆర్మీ క్యాంపులా, లేకపోతే ఇంకేదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన క్యాంపులా అనేది తెలియక ఒకవేళ ఇండియా మిసైల్స్ కానీ బాంబ్స్ కానీ వేస్తే దానిని బయటపెట్టి వాటికి సంబంధించిన ఫుటేజ్ ప్రపంచానికి చూపించి ఇది ఇండియా చేసిన దారుణ చర్య, పాకిస్తాన్ మీద దాడి చేసి సామాన్య ప్రజలని, అమాయక ప్రజలని ఇండియా చంపింది చూడండి అని ఆ ఫోటోలు చూపించుకోవాలని కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు ఈ పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సిచ్యువేషన్లో ఇండియా ఏం చేయబోతుంది అండ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆల్రెడీ అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్క్ రుబియోతో ఫోన్లో మాట్లాడారు. ఆయనకి జైశంకర్ ఫోన్ చేసి సిచ్యువేషన్ వివరించారు. అయితే మార్క్ రుబియో మాత్రం దాదాపుగా సాధ్యమైతే ఉద్రిక్తతల్ని తగ్గించుకోండి అని చెప్పారు. అంతేగాని ఇండియాది తప్పు అని ఆయన ఫోన్ కాల్లో అనలేదు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియోతో పాటు ఇటలీ అండ్ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన విదేశాంగ కార్యదర్శులతో కూడా మన జైశంకర్ మాట్లాడారు ఫోన్లో. అండ్ అలాగే వాళ్ళకి ప్రస్తుత పరిస్థితులను కూడా క్లియర్ కట్గా వివరించారు. అండ్ అలాగే ఈరోజు 9 గంటలకి అంటే ఉదయం 9 గంటలకి అంటే మరికొన్ని గంటల్లో ఇండియన్ విదేశాంగ శాఖ ఒక మీటింగ్ని అరేంజ్ చేయబోతోంది, ప్రెస్ కాన్ఫరెన్స్ని. అండ్ అందులో ఈ యుద్ధానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటంటే కంప్లీట్గా ఈ యుద్ధం జరగడానికి అండ్ ఇండియా ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడానికి, పాకిస్తాన్ని కంప్లీట్గా నాశనం చేయడానికి సిద్ధపడడానికి కారణం రష్యా అని తెలుస్తుంది. అదెలా అంటే ఆల్రెడీ రీసెంట్గా 2 రోజుల క్రితం అక్కడ రష్యాలో ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ కార్యదర్శి ఉన్నారో ఆయన అక్కడ కూర్చొని రష్యాలో కూర్చొని ఇండియా కనుక మా మీద దాడి చేస్తే ఇండియా మీద న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి మేము వెనకాడో ఎంత దూరమైనా వెళ్తా ఉన్నారు. సో ఆయన ఆ మాట అన్నందుకే రష్యాకి కోపం వచ్చి అండ్ రష్యాకి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీతో కాల్లో మాట్లాడి అండ్ ఆ కాల్లోనే ఆయనకి చెప్పారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదు అనేది కూడా తెలియాలి. ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం అప్పుడే ఆగేలా లేదు. పాకిస్తాన్ కంప్లీట్గా నాశనం అయ్యే వరకు, లేదంటే పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తి ఇండియా ముందు సరెండర్ అయ్యే వరకు ఈ యుద్ధం ఆగేలా లేదు. ఆల్రెడీ పాకిస్తాన్ రెండోసారి మళ్ళీ మిసైళ్ళు అండ్ డ్రోన్స్ తోటి ఇండియాకి సంబంధించి చండీగఢ్ లాంటి నగరాల మీద దాడి చేయడానికి ట్రై చేసింది. ఆ దాడులన్నింటినీ ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. సో పాకిస్తాన్ అటు నుంచి దాడులు చేస్తున్నంత సేపు ఇటు నుంచి ఇండియా రిటాలియేట్ చేస్తూనే ఉంటుంది. అండ్ అలాగే పాకిస్తాన్ దెబ్బతీస్తూ ఉంటుంది అనుక్షణం. సో క్షణక్షణం ఇది పాకిస్తాన్కి ఆటం బాంబ్ కౌంట్ డౌన్ టికింగ్ అన్నమాట. సో చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది.